హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం తెలుగువారికి ఎంతో మంచి ఎమోషన్ అయిన గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందులోనూ నా స్టైల్లో గోంగూర పచ్చడి అంటే గుట్టు చప్పుడు కాకుండా అన్నం మొత్తం ఈ ఒక్క పచ్చడితోనే తినాలనిపిస్తుంది. ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కారానికి తగినన్ని ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. ఒక స్పూన్ వరకు ధనియాలు, ఒక స్పూన్ వరకు జీలకర్రని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదు. వెంటనే వేరొక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 పెద్ద పిడికిళ్ళ గోంగూరను కూడా వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గోంగూరలో ఉండే వాటరే సరిపోతుంది గోంగూర మెత్తగా మగ్గడానికి. ఒక పెద్ద సైజ్ ఎర్రటి టమాటోను కూడా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వదిలేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే గోంగూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి కంప్లీట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే రోస్ట్ చేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లితో పాటు ఈ గోంగూరను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, ఒక 2 రెబ్బల వెల్లుల్లిని దంచుకొని వేసుకొని కొంచెం ఇంగువని కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ స్టైల్లో గోంగూర పచ్చడి రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.